హార్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ లో పోస్టు చేశారు. ఇక 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరవాలని, ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ముందుగా అన్నిటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 48 గంటల్లో హర్మూజ్ ను ఓపెన్ చేయకపోతే అల్టిమేటం ఇస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హర్మూజ్ జలసంధి అంటే యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. కొన్ని దేశాల నౌకలను మాత్రమే హర్మూజ్ జలసంధి నుంచి వదులుతూ ప్రయాణాలు కొనసాగించాలని కూడా చెప్పారు. అందులో భారత్ కూడా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మనకి చమురు దిగుమతులు 23% హర్మూజ్ జలసంధి నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సో అక్కడ నుంచే నౌకల ప్రయాణం ప్రధానంగా అక్కడ నుంచి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురుకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతూ వస్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్, అదేవిధంగా భారత్, మిగిలిన దేశాలకు సంబంధించి ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ప్రభావం ముదిరితే మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా భావించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. విద్యుత్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయకుండా అన్ని ఓపెన్స్ పెట్టాలని చెప్పేసి కూడా ఒక హుకుం జారీ చేయడం జరిగింది. సో